అసలు ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం? ఓ కన్న కూతురు తన కన్న తల్లినే కలదేర్చింది. ఓ భర్త భార్యను భాగాలుగా నరికాడు. ఓ భార్య తన భర్తని హనీమూన్‌కి తీసుకెళ్లి చంపేసింది. ఓ కన్న తల్లి తన బిడ్డల్ని పసిపిందలుగా ఉన్నప్పుడే చంపేసింది. అసలు సమాజం కోసం కల్చర్ మారిందా లేదా స్వార్థం కోసం విలువలు మారాయా? ఏది ఎందుకు మారుతుందో అర్థం కాని రోజుల్లో ఓ మంచివాడికి బ్రతకడమే భారమయ్యింది. మంచితనంగా ఉన్న మనుషులను ఈ స్వార్థంతో ఉన్న సమాజం అస్సలు సహించదు. ఓ పేదవాడు 4 మెతుకులతో కడుపు నింపుకుంటుంటే నలుగురు 4 మాటలంటే తినే ఆ 4 మెతుకులు కూడా నరకంలా అనిపిస్తుంది. ఓ కుర్రవాడు తనకు తగిన జాబ్ చేసుకొని బ్రతుకుతుంటే నీ జాబ్‌కొచ్చే జీతం మా ఇంట్లో పని మనిషికి కూడా వస్తుందని ఒకడంటాడు. పోనీ ఏదైనా పెద్ద జాబ్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తే ఎగసిపడే అల తీరం దాటదని ఇంకొకడంటాడు. ఇక అది కూడా మానేసి ఇంట్లోనే ఉండి వ్యవసాయం చేసుకుందామంటే ఏది చేయడం చేతగాక ఈ పని చేస్తున్నావా అని ఓ మహానుభావుడు అంటాడు. అసలు ఈ సమాజం ఇంకొకరిని వేలెత్తి చూపించకుండా బ్రతకలేదా? మంచిగా బ్రతికేవాడికి మనశ్శాంతిగా బ్రతికే హక్కు లేదా? కిందున్నోడు ఏం చేసినా పైనున్నోడు పొడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే కిందున్నోడు ఉన్నోడి కంటే ఎక్కడ ఎదుగుతాడో అన్న భయం. అయితే విను, ఒకడి కోసం నువ్వు మారనవసరం లేదు. ఎవడో అన్నాడని నిన్ను నువ్వు మార్చుకుంటూ పోతే చేయడానికి ఏముండదు, బ్రతకడానికి నువ్వు ఉండవు. అసలు ఈ సమాజాన్ని ఇంతలా మార్చింది టెక్నాలజీయా, కల్చరా? ఇవేవీ కాదు. ఒకటి స్వార్థం, 2 మనీ. ఈ 2 సమాజాన్ని ఎంతలా మార్చాయంటే స్వార్థమున్నవాడు ఈ సమాజాన్ని చంపడానికైనా వెనుకాడడు. ఇక మనీ ఉన్నవాడు మనుషుల్ని మనిషిలాగే చూడడు. నాకే కావాలనే ఈ స్వార్థమైన ప్రేమ కన్న తల్లినే చంపేసింది. మనీ అనే మాయలో పడి భర్తని సూసైడ్ చేసుకునేలా చేసింది ఓ భార్య. ఇప్పుడున్న సమాజంలో ప్రేమ, పెళ్లి ఇందులో ఏది శాశ్వతమో మీరే చెప్పండి. నేటి సమాజంలో ప్రేమ అనేది 4 రోజుల వ్యభిచారంగా మారితే ఇక పెళ్లి అనేది ప్రాణాలపైన ప్రళయ తాండవం చేస్తుంది. స్వార్థం, మనీతో పాటు ఇంకొకటి కూడా ఉంది, పవర్. ఇక్కడ పవర్ ఉంటే ఏదైనా నడుస్తుంది. ఈ పవర్ ఉంటే తప్పు చేసిన వాడు తప్పించుకుంటాడు, తప్పు చేయనివాడు తోలుబొమ్మలవుతారు. పవర్ ఉంటే జైల్లో ఉండాల్సిన వాడు వీధుల్లో దర్జాగా తిరుగుతాడు. బయట ఉండవలసిన వాడిని జైల్లో పెట్టి చితకబాది చంపుతారు. చెప్పండి, ఇలాంటి సమాజంలో మనలాంటి వాళ్ళం ఎలా బ్రతికేది? ఇలాంటి సమాజంలో నువ్వు బ్రతికుండాలంటే స్వార్థం, మనీ, పవర్ ఇందులో ఏదో ఒకటి నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనీ ఉన్నవాడు ఏం చేసినా మంచే, పవర్లో ఉన్నవాడు తప్పు చేసినా ఒప్పే. అదే ఓ పేదవాడు మంచి చేసినా చెడే, చేసిన మంచి కూడా ఎవ్వరికీ కనిపించదు. అందుకే ఈ సమాజంలో రేపటి నీ కళల కోసం నువ్వు బ్రతికుండాలంటే నీకు స్వార్థం ఉండాలి. కానీ ఆ స్వార్థం కొన్ని రోజులు మాత్రమే మంచిది. ఆశపడు, తప్పులేదు. కానీ అత్యాశ పడకు, నీ ఆత్మ కూడా నిన్ను అసహించుకుంటుంది. అప్పటి కురుక్షేత్రంలో ఎవరు తప్పులు చేసినా సరిదిద్దడానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు జరిగే జగన్నాటకంలో తప్పు చేస్తే ఎవరు సరిదిద్దుతారు?